అందాన్ని బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు. డబ్బును బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు. అధికారాన్ని బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు. ఎందుకంటే దేవుడికి అది చిటికలో పని నీ అధికారం తీసివేయడానికి. దేవుడికి చిటికలో పని నీ డబ్బును నాశనం చేయడానికి. ఏమీ లే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుని మీ ఇంటికి పంపించినట్టు సార్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇల్లంతా రాక్షరం సంఖ్యలో సరిపోదు, డబ్బంతా పోతుంది వచ్చింది. ఎవరు నీ శరీరంలో చిన్న పురుగు పుట్టించినట్టు చాలు నీ అందమంతా నాశనం అయిపోతుంది. దేవుని దగ్గర భయపడాలి. అందుకని మనిషి అన్నవాడు దేవుని దగ్గర భయపడాలి. మనిషి దగ్గర భయపడకపోవచ్చు, కానీ దేవుని దగ్గర భయపడాలి. అందుకని మందిరంలో మనం వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన. సండే స్కూల్ పిల్లలు ఎందుకు మనం సండే స్కూల్ పెడుతున్నాం? దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఎలా భయపడాలో, ఎలా జీవించాలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తారు సండే స్కూల్ టీచర్స్. ఆ క్రమంలో పెట్టి వాడు ఎదిగిన తర్వాత మందిరంలో స్థిరపడతాడు. సండే స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అది దేవునికి